హాయ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సుమి టాక్స్. ఈరోజు వీడియోలో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఫ్రెషర్గా ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనే దాని గురించి నేను వీడియో చేయబోతున్నాను అనమాట. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అండ్ నేను చేసిన ఈ వీడియో ఉంది కదా, దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అండ్ చాలా మంది కమెంట్స్లోని మేము కూడా ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం, మీరు అప్రోచ్ అయిన వేస్ ఏంటి అండ్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడిగారు అనమాట. ఒక 2-3 కమెంట్స్ వచ్చేసి ఉంటే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని చెప్పి రిప్లై ఇచ్చేదని మోస్ట్లీ చాలా మందికి రిప్లై ఇచ్చాను. బట్ ఒక వీడియో లాగా చేసి ఇస్తే అది మీకు గైడ్ లాగా ఉంటది, సో దట్ మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట జాబ్ తెచ్చుకోవడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియో ఇంత ఫాస్ట్ గా చేయటానికి రీజన్ ఏంటంటే, కమెంట్స్ లోని చాలా మంది మీ కంపెనీలో రిఫర్ చేస్తారా, మాకు గైడ్ చేయండి, ఇలా మాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, 15 years అందుకే ఇలా వేస్ట్ చేసేసుకున్నాను అని చెప్పి చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఆ కమెంట్స్ నాకు వినగానే నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ నాకు గుర్తొచ్చినాయి అనమాట. నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఒక 3 years పాస్ట్ లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకు అంటే నేను జాబ్ తెచ్చుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత సర్చ్ చేశాను, ఎంత మందిని అడిగాను, అక్కడి నుంచి సరిగ్గా హెల్ప్ రాలేదు అండ్ నేను చాలా అయితే ఫేస్ చేశాను. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. అదేంటంటే, నా కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్. నాకు ఇంగ్లీష్ కూడా మంచిగానే వస్తుంది, అంత బాగుంటుంది. అకాడమిక్స్లో కూడా మంచి పర్సంటేజ్ ఇవన్నీ తెచ్చుకున్నా. బట్ కాలేజెస్లో, స్కూల్స్లో ఏం నేర్పించారంటే, మీరు ఈ గ్రేడ్ తెచ్చుకోవాలి, ఇంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి, స్కూల్కి కాలేజ్కి ఇంత రెప్యుటేషన్ తీసుకురావాలని చెప్తారు. కానీ ఎవరు వచ్చేసి మీరు రెజ్యూమే ఈ టైప్లో ప్రిపేర్ చేసుకోండి, ఈ పోర్టల్లో వెళ్ళి అప్లోడ్ చేయండి, మీకు జాబ్స్ అప్రోచ్, దీని గురించి ఎవరు నేర్పించరు అనమాట. నాకు ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయి కానీ సోషల్ నెట్వర్కింగ్ స్కిల్స్ అయితే లేవన్నమాట. ఇన్ ద సెన్స్, నేను ఎక్కువ పీపుల్తో కమ్యూనికేట్ చేసి మాట్లాడేది నాకు ఉండదు. జస్ట్ వెరీ సర్టైన్ పీపుల్, కొంచెం నా స్పేస్లో ఒక 2-3 అంతకు మించి మాట్లాడతాను తప్ప అంత ఎక్కువతో నేను మింగిల్ అయ్యేంత మెంటాలిటీ కాదు నాది, అంతే అలాగే ఉండేది. సో నాకు అంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. అయితే అలాంటప్పుడు నాకు కానొక టైంలో జాబ్స్ వచ్చినాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా అయితే వచ్చినాయి. బట్ ఆ టైంలో నాకు ఎందుకులే జాబ్, ఏం అవసరం లేదు, ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి చేయాలా, ఏం అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అలా అనుకున్నాను నేను. సో తర్వాత అది ప్రిపేర్ అవుతూ కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ మంచిగా లేక 10 years జాబ్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో నేను జాబ్ సెర్చ్ చేయడం ఎలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అని నాకు తెలీదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాళ్ళు అనమాట. ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై హిజ్ నేమ్ ఆర్ హెర్ నేమ్. అయితే వాళ్ళు ఒక మంచి కంపెనీలో జాబ్ అయితే చేస్తున్నారు అనమాట. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, లైక్ మీ కంపెనీలో రిఫరెన్స్ ఇస్తారా, నాకు ఎలా జాబ్కి అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ. ఫ్రెండ్ అంటే కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు చాలా బాగుంటారు, నీ ఫ్రెండ్ ఏదంటే చదువులో వీటిల్లో హెల్ప్ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్, ఎవరికైనా ఏ హ్యూమన్ మెంటాలిటీ అయినా అయ్యో పాపం, మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళు అయ్యో పాపం వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారే, వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మన పొజిషన్కి రావడం మాత్రం ఎవరు ఇష్టపడరు. ఇది నిజంగా చెప్తున్నా, ఇది హ్యూమన్ నేచర్ అనమాట. అది నేను తప్పు పట్టట్లేదు. సో ఏం చెప్పారు, సరే నేను జాబ్ చూడడానికి నీకు గైడ్ చేయడానికి హెల్ప్ చేస్తానులే అని చెప్పి 1 month వరకు ఇలా చేయాలి, అలా చేయాలి, ఓకే నేను చెప్తా, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ చెప్తా, నేను చెప్తా అని చెప్పి ఇలా టైం వేస్ట్ చేయటం. అండ్ దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలి కొంచెం చెప్తా అంటే, ఏముంది జస్ట్ నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి అప్లై చేసి అంటే ఏమని చెప్పి అప్లై చేయను, ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పి ఇలా చెప్పేవారు అనమాట. ఆ తర్వాత నౌకరీ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి అప్లై చేసేరా వచ్చేస్తుంది అంటే, ఎలా, నేను ఏమని చెప్పి సెర్చ్ చేయను, నాకు ఏమని చెప్పి సర్చింగ్ వర్డ్ చెప్పను, నాకేం తెలియదు కదా. అండ్ వన్ డే ఏమైందంటే, తన దగ్గర నుంచి నాకు కాల్ వచ్చిందనమాట. లైక్ ఎలా అని, మా ఆఫీస్లోని వేకెన్సీస్ ఉన్నాయి, చాలా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారంట, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తావా అని చెప్పి అడిగారు అనమాట. అరే నేను 1 month నుంచి నాకు జాబ్ కావాలి, నీకు తెలిస్తే చెప్పవా అని చెప్పి నేను అడుగుతున్నాను, నీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తావా అని చెప్పి. నాకు ఐ వాజ్ లైక్, నేను అన్ని రోజుల నుంచి నేను అడుగుతున్నాను కదా, నేను కనిపించలేదా నీకు అని నేను ఓకే, అది నేను మనసులో అనుకున్నా కానీ బయటకైతే చెప్పలేదు. అయ్యో నేను ఎలాగో సర్చ్ చేస్తాను కదా, నన్ను రిఫర్ చేయొచ్చు కదా నువ్వు అంటే, నువ్వు చేయలేవు, యూ కాంట్ డూ, నువ్వు ఇందులో అదంతా చేయలేవు అని ఇలా నాకు నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, నన్ను చాలా డిమోటివేట్ చేశారనమాట ఆ పర్సన్ అయితే. సో నాకు అనిపించింది, ఓకే ఇలాగే ఉంటారా, అంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ హెల్ప్ చేయాలి అంటే మాత్రం ఇలాగే బిహేవ్ చేస్తారా అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత నేను చాలా ఏమంటారు, యూట్యూబ్లో ఇవన్నీ చూసి కొన్ని పేజెస్ని వీటన్నిటిని ఫాలో అయ్యి, ఆ తర్వాత ఓకే ఈ విధంగా మనం అప్రోచ్ అవ్వాలన్నమాట, ఈ వేలో వెళ్తే మనకు కరెక్ట్గా జాబ్ వస్తుందని నేను తెలుసుకొని 1 month కీప్ ఆన్ అప్లయింగ్
జాబ్స్ అండ్ నౌకరీ, ఇండీడ్ ఇవన్నీ వాటిల్లో అప్లోడ్ చేసిన రెజ్యూమ్ని ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఫైనల్ అయితే జాబ్ వచ్చింది. సో అది ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఇదైతే ట్రెడిషనల్ రెజ్యూమ్ అనమాట. అంటే ఇంతకు ముందు మనం యూజ్ చేసేవాళ్ళం, ఇది ఇలా చాలా ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా అప్డేట్స్ అయితే అయినాయి అనమాట. ఇంకా దీది కాకుండా కొంచెం మంచిగా అయితే క్రియేట్ చేసుకుందాం. గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని చెప్పేసి టైప్ చేయండి, మీకు వస్తుంది ఇలాగా. ఈవెన్ యాప్ కూడా ఉంది, క్యాన్వా యాప్. అందులో వెళ్ళండి, ఇక్కడ సెర్చ్ బార్లో రెజ్యూమే అని చెప్పి మీరు టైప్ చేయండి అనమాట. చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయి. అండ్ ఇందులోని పెయిడ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి, బట్ ఫ్రీ టెంప్లెట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, మీరు పెయిడ్ అయితే పెయిడ్ చేసుకోండి, లేదంటే ఇదైనా ఫైన్, పర్వాలేదు. సో ఇందులో మీకు ఏది నచ్చితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అప్లోడ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్కి వెళ్ళి మీ ఇమేజ్ ఉంటుంది కదా, అక్కడ మంచిది ఇమేజ్ అయితే పెట్టండి అనమాట. ఇమేజ్ ఎలా ఉండాలి అంటే చూడడానికి ప్రొఫెషనల్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అంతా డీసెంట్గా ఉండాలంటిది చూసుకొని అక్కడ ఇన్సర్ట్ చేసేసేయండి. అది అలా సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే మీ నేమ్ చేంజ్ చేసుకోండి, విత్ ఇనిషియల్ తో అయితే పెట్టండి అనమాట. ఆ తర్వాత కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి కదా, అవైతే చేంజ్ చేసుకోవాలి. లైక్ ఎంఎస్ ఆఫీస్, నేనైతే ఎంఎస్ ఆఫీస్ పెట్టాను. అండ్ చాలా మంది జావా, C++ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. అవన్నీ కూడా అప్డేట్ చేయండి, మీకు వచ్చిన కంప్యూటర్ స్కిల్స్ అన్ని అక్కడైతే పెట్టండి. ఇది అయిన తర్వాత వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా కింద, సో అక్కడ కాలేజ్ లో చేసిన ఇంటర్న్షిప్స్ కానీ ఆర్ ఏదైనా పార్ట్ టైం జాబ్స్ కానీ ఇవేమన్నా ఉంటే అయితే అక్కడ పెట్టుకోండి, బాగుంటది రెజ్యూమ్ లో చూడడానికి. ఇక్కడ లాంగ్వేజ్ లోని నేటివ్ ఇంగ్లీష్ అని ఉంది కదా, మనది నేటివ్ తెలుగు కాబట్టి తెలుగు అని పెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా లాంగ్వేజెస్ ఏమొస్తాయో అవి అయితే అప్డేట్. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, అది మనది కరెక్ట్ గా వర్క్ చేసే ఫోన్ నెంబరే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ HR వాళ్ళు కాల్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేలా ఉండాలి, సో దట్ మనకి అప్డేట్స్ అన్ని తెలుస్తాయి అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర ఫస్ట్ అయితే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇంటర్మీడియట్ 10th వరకు వెళ్ళండి, అలా అయితేనే బాగుంటది చూడడానికి. సో ఒకసారి అయితే అన్ని చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అన్ని క్లియర్ గా అప్డేట్ చేశారా లేదా అని చెప్పి. ఇఫ్ ఎవ్రీథింగ్ గుడ్ అంటే ఇంకా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటే అది డౌన్లోడ్ అవుతుంది అనమాట PDF ఫార్మాట్ లోని. అది డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఫైల్ మేనేజర్ లో మీకు ఎక్కడ పాత్ లో కావాలంటే అక్కడ వేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇదే మనం డౌన్లోడ్ చేసుకున్న రెజ్యూమ్ అనమాట. ఇలా ఉంటది, చూడడానికి చాలా బాగుంటది అనమాట. అండ్ చూడగానే లుక్ వైజ్ లో కూడా చాలా బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కదా. HR డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రీసెంట్ డేస్ లోని సోర్స్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తారనమాట. అప్పుడు అందులోని ఇలాంటి రెజ్యూమ్స్ పెడితే మన రెజ్యూమ్ లో మ్యాటర్ అంతా ఆన్ పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే సోర్స్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ మనది ప్రొఫైల్ కొంచెం ఫాస్ట్ గా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నౌకరీలోకి వెళ్ళి జాబ్ ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. నౌకరీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి అనమాట. నేను చేసేది AR కాలింగ్ కాబట్టి AR కాలింగ్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ అయితే AR కాలింగ్ అని చెప్పి టైప్ చేసి అక్కడ మీకు ఏ లొకేషన్ కావాలో, లైక్ హైదరాబాద్ ఉంటది, విశాఖపట్నం ఉంటది, ఇంకా చాలా బెంగళూరు, ఇంకా ఇలా చాలా ఉంటాయి అనమాట. మీకు ఏ లొకేషన్ కావాలంటే చూడండి. చూస్తున్నారు కదా ఎన్ని వచ్చినాయో. ఇక్కడ మీరు అనుకోవచ్చు 0 ఎక్స్పీరియన్స్ తో ఏమి తీసుకోవట్లేదు, అన్ని 1 year ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ అన్నట్టు చూపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అలా ఉన్నా గానీ ఈవెన్ దో వాళ్ళు ఫ్రెషర్స్ ని కూడా హైర్ చేసుకుంటారు. సో అక్కడ మీరు వెళ్ళి ఒకసారి మొత్తం చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏం చేయాలి మీరు, అవన్నీ ఉంటాయి అనమాట. మీకు 2-way క్యాబ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అప్ టు 5 lakh వరకు ఉంటది ప్యాకేజ్, బట్ ఫ్రెషర్స్ కి కాబట్టి దాన్ని బట్టి ఉంటది, అలా అప్లై చేసుకోండి. సో తర్వాత AR కాలింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రెషర్ అని చెప్పేసి కొట్టి అక్కడ లొకేషన్స్ అయితే ఇచ్చుకోండి. చూస్తున్నారు కదా, ఫ్రెషర్స్ చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట విత్ 0 ఎక్స్పీరియన్స్ తో. ప్రొఫైల్ కి మ్యాచ్ అవుతున్నాయో లేదో అవన్నీ చూసుకొని ఓకే అంతా ఎవ్రీథింగ్ ఫైన్, 2-way క్యాబ్ కూడా ఉంది, అంతా బాగున్నాయి, ఫిక్స్డ్ వీక్ ఆఫ్సా లేవా ఇవన్నీ సెర్చ్ చేసుకొని మీకు ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. అక్కడ HR ది ఫోన్ నెంబర్ కూడా ఉంటది అనమాట. బట్ మీరు అస్తమాటికి ఏం కాల్ చేయొద్దు, జస్ట్ వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి వాళ్ళకి, ఇలా నేను చూసాను నౌకరీలో ఆర్ ఇండీడ్ లో, సో టెక్స్ట్ చేస్తున్నాను, ఏమన్నా ఉన్నాయని చెప్పి అడగండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, ఈ AGS హెల్త్ కంపెనీ కూడా లైక్ మా R1 లాగే సేమ్ ఉంటది అనమాట. US హెల్త్ కేర్ మీదే వర్క్ చేస్తారంట. సో అందులో కూడా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారంట. అక్కడ AGS హెల్త్ అని చెప్పి కంపెనీ దగ్గర కొట్టి కింద తిరుపతి అని చెప్పి లొకేషన్ పెట్టండి అనమాట. మీకు చూడడానికి 1 year ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ అన్నట్టు ఉంటది, బట్ ఇట్స్ ఓకే, వాళ్ళు ఫ్రెషర్స్ ని కూడా హైర్ చేసుకుంటారు. AGS హెల్త్ లో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను చెప్పాడనమాట చాలా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో అప్లై అయితే చేయండి. మీ ఈమెయిల్స్ ని, ఫోన్ నెంబర్ ని అంతా ఇప్పుడు చూసినా చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట. మీకు వస్తాయి రెస్పాన్స్, వాళ్ళు లింక్ అది
పంపుతారు, అది అప్లై చేసుకొని ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోండి. ఇంతే. నా దగ్గర కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఏమన్నా వేకెన్సీస్ ఉంటే వాటి గురించి వస్తాయి ఇప్పుడు అప్డేట్స్. అవి కూడా నేను కింద లింక్ అయితే షేర్ చేస్తాను. అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి. మీ ప్రొఫైల్ కి మ్యాచ్ అయితే మీకు అది కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మెయిల్స్ ని అస్తమాటికి చెక్ చేసుకుంటూ ఉండండి అనమాట. లైక్ ఎవ్రీ 3 hours కి వన్స్ అలా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు కమ్యూనికేషన్ అయితే జరగాలి కదా. సో ఒక మంచిగా పనిచేసే ఈమెయిల్ ఒకటి అండ్ ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు సైలెంట్ లో కాకుండా కొంచెం జనరల్ మోడ్ లో అలా పెట్టుకోండి. చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో అన్ని జెన్యున్ కాల్సే వచ్చేస్తాయి, ఫేక్ కాల్స్ ఏవి రావు అని మాత్రం అనుకోవద్దు. సమ్ టైమ్స్ మీకు కొన్ని ఏజెన్సీ వాళ్ళు కూడా, కన్సల్టెన్సీ వాళ్ళు కూడా కాల్ చేసి అంటారనమాట. లైక్ ఎలా అంటే, మీకు మేము జాబ్ వెతుకుతాము, లైక్ ఇంత ప్యాకేజ్ తో మేము వెతుకుతాము, మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మేము పెడతాము, మీ బదులు వేరే వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్తారు ఆర్ వేరే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, మీకు జాబ్ వస్తుంది, బట్ మీరు ఇంత అయితే మనీ పే చేయాలి అని చెప్పేసి అడుగుతారనమాట. సో అవన్నీ నమ్మద్దు. ఈవెన్ అలా అడిగినా కొంతమందికి జాబ్స్ కూడా వస్తాయి. బట్ ఏమంటే మీరు ఫ్రెషర్ గా వెళ్ళిన దానికి, ఇలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఫేక్ చేసి వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెషర్ గా వెళ్ళారు అంటే మీకు ఏమి తెలియదు, సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ఫ్రెషర్ గా వచ్చారు, వీళ్ళకి ఏం తెలియదు, అన్ని మంచిగా నేర్పించుదాము అని ఉంటది. సో మీకు కూడా భయం ఉండదు అనమాట. అమ్మో నేను ఇలా ఫేక్ చేసి వచ్చాను, ఇప్పుడు ఎలాగా దొరికిపోతే ఏంటి అని చెప్పేసి ఇటువంటి భయం ఏమి ఉండదు అనమాట. వేరేజ్ ఎక్స్పీరియన్స్ గా వెళ్ళారనుకో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ అడిగారు అనుకో వాళ్ళని, రేపు పొద్దున్న ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు, అదేంటి నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, మళ్ళీ నన్ను డౌట్ అవుతాడేంటి అని చెప్పి అడుగుతారు అనమాట. సో అందుకోసం అని చెప్పి, అండ్ కొన్ని కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి, అవి చాలా మనీ తీసేసుకుని తర్వాత మీకు కాల్స్ ఎత్తకపోవడం ఇటువంటివన్నీ చేస్తాయి. సో అవేమి నమ్మొద్దు. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే, లైక్ కన్సల్టెన్సీ కంపెనీస్ ఆర్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా అంటే, మంచివే ఉంటాయి చాలా వరకు, ఫేక్ వాటి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. వాళ్ళు ఎలా అంటే మీకు కాల్ చేసి, ఓకే అప్లికేషన్ ప్రాసెస్ మేము ఫర్దర్ గా మూవ్ చేయాలి అంటే పేమెంట్ చేయండి, లైక్ 5,000 2,000 లైక్ వాట్ ఎవర్ ద అమౌంట్ ఎంతైతే అంత పే చేయండి, మేము ఫర్దర్ గా మూవ్ చేస్తాము అని చెప్పేసి అంటారు. అలా ఎవరైనా మీ దగ్గర నుంచి 1 రూపీ అయినా ఎక్స్పెక్ట్ చేశారు అంటే అది కన్సిడర్ యాజ్ ఫేక్. అంతే నేను చెప్తున్నా. మీకు జాబ్ కావాలి, జాబ్ ఎందుకు చేస్తారు? శాలరీ గురించి, అవునా? శాలరీయే కదా మెయిన్ మోటో. మీరు శాలరీ గురించి చేసేటప్పుడు ఎందుకు రివర్స్ లోని వాళ్ళ మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు? లాజిక్కే కదా. సో మనీ ఎవరైనా అడుగుతున్నారు అంటే అది ఫేక్, అది అస్సలకే మీరు నమ్మద్దంటే నమ్మద్దు. ఓకేనా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నర్వస్నెస్ ఉంటుంది, బట్ ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతారంటే మీ సెల్ఫ్ ఇంట్రో అయితే అడుగుతారు అనమాట. అండ్ దాంతోపాటు కంపెనీ గురించి ఏంటి, మీకు ఏం తెలుసు అని అడుగుతారు. కంపెనీ గురించి అంటే గూగుల్లో వెతికితే తెలిసిపోతుంది. బట్ సెల్ఫ్ ఇంట్రోకి వచ్చేసరికి మీ గురించి మీకంట బాగా ఎవరికి తెలీదు. బట్ తెలిసినా కూడా సరే అప్పటికప్పుడు చెప్పేయచ్చులేని అనుకోకుండా మీరు ఏం చేస్తారంటే కీప్ ఆన్ రివైజింగ్ అనమాట. మీ సెల్ఫ్ ఇంట్రోని అద్దంలో చూసుకొని, మీతో మీరు ఆపోజిట్ లో ఉన్న మీ రిఫ్లెక్షనే ఇంటర్వ్యూయర్ అనుకొని మీరు అస్తమాటికి చెప్తూ ఉండండి. మీరు ఏ వర్క్ చేస్తున్నా, లైక్ బాత్ చేస్తున్నా, తింటున్నా, ఈవెన్ ఏదైనా పని చేసుకుంటున్నా కూడా మీ మనసులో మీరే అనుకుంటా ఉండండి అనమాట మీ సెల్ఫ్ ఇంట్రోని. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. రియల్ లైఫ్ ఇంటర్వ్యూలో బాగా చెప్పేస్తారనమాట. అంటే అప్పట్లో నాకు జరిగినప్పుడు వర్చువల్ ఇంటర్వ్యూ అయ్యింది. అప్పుడు కోవిడ్ టైం కాబట్టి, ఇప్పుడు కోవిడ్ అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండొచ్చు ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అన్నట్టే ప్రిపేర్ అయ్యే చెప్పండి. సో మీ ఇంట్రోని మీరు బాగా కీప్ ఆన్ రివైజింగ్. అప్పుడు ఆ టైంలో మీరు వెళ్ళి కరెక్ట్ గా చెప్పేసారనమాట. ఈ 2 క్వశ్చన్స్ అయితే బేసిక్ గా ఖచ్చితంగా అడుగుతారు మ్యాండేటరీగా. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు అంతేమీ దాని గురించి ఫీల్ అవ్వద్దు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సరిగ్గా రాదు, అక్కడ మేము స్టామర్ అయిపోతాము అని చెప్పేసి అని అడుగుతున్నారు అనమాట. ఇంగ్లీష్ అనేది అంత పెద్ద బిగ్ టాస్క్ ఏం కాదు. అండ్ ఇంకో విషయం, మనం ఇండియన్స్, మన మదర్ టంగ్ ఏదైతే అదే మనకు వస్తుంది. ఇంగ్లీష్ అనేది అది వేరే కంట్రీ లాంగ్వేజ్, దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం అంతే. దాని అర్థం మనం ఫ్లూయెన్సీగా మాట్లాడేయాలి, లేదంటే పక్కన వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు అని ఇటువంటి షై ఏం ఫీల్ అవ్వద్దు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఏం పర్లేదు, యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, అవి చూస్తూ నేర్చుకోండి. డైలీ లైఫ్ లో మీ సిస్టర్స్ తోనో, మీ బ్రదర్స్ తోనో, మీ సిబ్లింగ్స్ తోనో ఆర్ మీ ఫ్రెండ్స్ తోనో కమ్యూనికేట్ చేసేటప్పుడు జస్ట్ సరదాగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు. ఫన్నీ ఆస్పెక్ట్ లో తీసుకోకుండా సీరియస్ గానే మాట్లాడి ఇలా చేస్తూ ఉండండి, మీకు వచ్చేస్తుంది ఇంగ్లీష్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యుఎస్ యాక్సెంట్ లోనే మాట్లాడాలి, స్టైలిష్ గానే మాట్లాడాలి అనేం రూల్ లేదు. ఎందుకు అంటే నాకు వచ్చింది ఇంగ్లీష్, బట్ నాకు గోదావరి స్లాంగ్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. ఇట్స్ ఓకే, నాకు ఏం పర్వాలేదు అలా వచ్చినా కూడా. మీరు ఎలా మాట్లాడారు కాన్ఫిడెంట్ గా, ఆ పదాన్ని అవతల పర్సన్ కి మీరు చెప్పాలనుకున్న స్టేట్మెంట్ వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మ్యాటర్. మీరు యుఎస్ యాక్సెంట్ లో మాట్లాడారా,
ఈ యాక్సెంట్ లో మాట్లాడారా అనేది కాదు. అర్థమవుతుంది కదా. నేను జాబ్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదన్నమాట. అప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఎవరొకరు గైడెన్స్ కి చెప్పేసి ఉంటే బాగుండేదిలే అని. అటువంటి పరిస్థితి రావద్దని చెప్పే ఇంటెన్షన్ తోనే ఈ వీడియో చేశాను అనమాట. ఈ వీడియో చూసి ఎవరికి ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీని మీద ఈ విషయం మీద ఒక నెల రోజులు టైం స్పెండ్ చేసి కూర్చోండి. కీప్ ఆన్ అప్లోడింగ్ యువర్ రెజ్యూమ్స్ అండ్ ప్రతి దాంట్లో సెర్చ్ చేస్తూ ఉండండి. మీకు ఎందుకు రాదో చూద్దాం, ఖచ్చితంగా వస్తాయి. 1 month అన్నాను కానీ నేను 1 month కాదు 10 days లో సరిపోద్ది. డెడికేషన్తో అలా కూర్చొని అప్లై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఒకటి గట్టిగా అనుకున్నారంటే నేచర్ డెస్టినీ కూడా వింటది. మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది అనమాట. నేను చెప్తున్నాను కదా. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బై అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ జాబ్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను.